హలో ఎవ్రీవన్, మీరు నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్పండి, మీకు నోరు ఊరుతుందా లేదా? కొత్త ఆవకాయ పచ్చడి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలు నోరు ఊరుతుంది చూస్తుంటేనే. ఈ సమ్మర్‌లోని నేను, మా వారు, మా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రిపేర్ చేసిన కొత్త ఆవకాయ పచ్చడి. అందరూ కలిసి ఎలా పెట్టారబ్బా ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారా? మా వారేమో మ్యాంగో మామిడికాయ ముక్కల్ని మంచిగా కట్ చేసి ఇస్తుంటే, ఇక్కడున్న మా జ్ఞాపిక, డైనిక, ఆరాధ్య అయితే వాటిని తడి లేకుండా తుడిచి ఆ టెంక తీసి మంచిగా ఒక గిన్నెలో వేస్తున్నారు. ఇంకా నేనంటారా ఆవాలు, మెంతులు వాటిని మంచిగా రోస్ట్ చేసేసి వాటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. ఇంకా మా మినీ ఏమో గార్లిక్‌ని మంచిగా నీట్‌గా పొట్టు తీసి పెడుతుంది. ఇంకా మా వారైతే ఇదంతా అయిపోయిన తర్వాత రెడీగా ఉన్నారు పచ్చడిని కలపడానికి. అలాగే పచ్చడి మనం ఏ గిన్నెలో అయితే పెడుతున్నామో దాన్ని కూడా నీట్‌గా కడిగి తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్న తర్వాతే అందులో మనం పచ్చడిని కలుపుకోవాలి. ఇక్కడైతే మిక్సీలో నేను ఒక అరకిలో వెల్లుల్లికైతే నేను ఒక పావు కిలో వెల్లుల్లిని పొట్టు తీసి అందులో కొంచెం కారం కలిపాను. ఎందుకంటే వెల్లుల్లికి కారం పట్టాలి కాబట్టి వాటిని మిక్సీ పట్టి, ఆ మిక్సీ పట్టిన దాన్నైతే మ్యాంగో పికిల్‌లో ముందు మంచిగా ఇందులో కలుపుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్‌లో మళ్ళీ పొట్టు తీసిన వెల్లిపాయలను కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా వారైతే ముందే ఆయిల్ ఫుల్‌గా ఒక ప్యాకెట్ వేసేసారు పల్లి నూనె. ఏంటి మేడం మీకు పచ్చళ్ళు పెట్టడం కూడా వచ్చా అని అడుగుతున్నారు. అయ్యయ్యో! నాకు రాదండి. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మా పిన్ని నన్ను ఎప్పుడు పిల్లలు పెద్ద పెరుగుతున్నారు, నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడు మీ అత్తయ్య పెట్టిన దాకా వెయిట్ చేయడం ఎందుకు? నువ్వు కూడా నేర్చుకో. మళ్ళీ నేను పంపించిన దాకా కూడా వెయిట్ చేయాలా? నువ్వు నేర్చుకో అని చెప్పేది. అందుకనే స్టెప్ బై స్టెప్ అలా ముందుకు వెళ్తూ నేర్చేసుకుంటున్నారు. మా వారు పక్కన ఉంటే నాకు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పెట్టలేను కాబట్టి నాకు హెల్ప్ చేయాలి పక్కన. ఒక్కదాన్ని పెట్టానంటే వారం రోజులు మంచాన పడాల్సి వచ్చిద్ది. అంత సెన్సిటివ్ నేను. మొన్నైతే మా వారు లేకుండానే చికెన్ పచ్చడి పెట్టేసాం. తెలుసు కదా ఎవరెవరం చికెన్ పచ్చడి పెట్టాము. సో ఇప్పుడైతే మా వారు ఉన్నారు కాబట్టి నాకు ఫుల్ ఖుష్. అలా అని మొత్తం మా వారికే తెలుసు, మా వారే నాకు నేర్పిస్తున్నారు అనుకోమాకండి. నేనే మా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాను. అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా కలపాలి, అది వేయాలి, ఇది వేయాలి అని. నమ్ముతున్నారా మీరు? నమ్మాలండి. నేనే మా వారికి చెప్తున్నాను. నిజంగా ఇది విన్నారనుకో మా వారు, ఏంటి నువ్వు చెప్తున్నావా నాకు అని అంటారు. నిజంగా నేనే చెప్తానండి. ఎక్కువ మా వంటగదిలో నేను చేసేది ఎవ్వరు వీడియో తీయరు. మా వారు ఎప్పుడైనా చేస్తే నేను వీడియో తీస్తాను. అందుకని క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. మా వారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే నా ట్రైనింగ్ లేకుండా చేసేది రాగి సంకటి. రాగి సంకటి అయితే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేస్తారు. నేను అసలు దాని జోలికి కూడా పోను. అలాగే చపాతీలు, పూరీలు అవి కూడా నా వల్ల కాదు. ఈ జాయింట్ పెయిన్స్‌కి అసలు నేను కలపలేను, నేను చేయలేను. వాటి జోలికి అసలు నేను వెళ్ళను. ఇంక చాలులే చూసేయేంటి. ఇంకా కొత్త ఆవకాయ పచ్చడిని మేము ఎలా ప్రిపేర్ చేసామో, ఈ ఆవకాయ పచ్చడి కోసం అయితే మామిడికాయలకి మామిడి తోటకి వెళ్ళి చూసి మరి పుల్లగా ఉండే మామిడికాయలను అయితే తీసుకొని వచ్చారు. మామిడికాయల్ని నీట్‌గా నీళ్ళల్లో నానబెట్టి, కడిగి మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి. సైజు మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాగే కట్ చేసుకున్నాము. కట్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని దాని పైనుండే ఆ పీలు, ఆ పొట్టు అనేది తీసేసి, ఆ టెంక తీసి వాటిని తడి లేకుండా తుడిచి ఒక గిన్నెలోకి వేసి ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టి, తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గిన్నెలోని ముక్కల్ని కొలుచుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు మీద అరకిలో డబ్బా. ఈ అరకిలో డబ్బాతోటి మామిడి ముక్కలు 8 డబ్బాలు అయ్యాయి. ఆ 8 డబ్బాలకి 2 డబ్బాల కారం, అలాగే 1 డబ్బా సాల్ట్. మనం పచ్చడి ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నార్మల్గా మనం వంటలో వాడుకునేది కాదు. ఇక్కడ మేము పచ్చడిలో వేసే సాల్ట్ 1 డబ్బా, అలాగే పొట్టు తీసిన వెల్లిపాయలు అరకిలో, మెంతులు 50 గ్రామ్స్, ఆవాలు 50 గ్రామ్స్, ఇవన్నీ కలిపేసి మ్యాంగో పికిల్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నాము మేము ఇక్కడ 3 ప్యాకెట్లు. ఈ హాలిడేస్లో ఊరికే కర్రీస్ అయిపోయినా కర్రీస్ చేయాలన్నా చిరాకు వస్తుంది. అలాగే ఒక ఆవకాయ పచ్చడి పక్కన పెట్టేసుకుంటే కర్రీస్ లేనప్పుడు గబుక్కున ఈ ఆవకాయ వేసుకొని తింటే బాగుంటుంది. సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్. మా ఇంట్లో సమ్మర్ వచ్చిందంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే మ్యాంగోస్ ఉండాల్సిందే. మా డైనికా ఫేవరెట్స్ అయితే ఏ టైం పడితే ఆ టైంకి తింటూ ఉంటుంది మ్యాంగోస్. సో ఈ సమయంలో మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టంగా పెట్టుకునే పచ్చడి ఆవకాయ. ఇది కేవలం టేస్ట్కు మాత్రమే కాకుండా హెల్త్ పరంగా కూడా
ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. ఆవకాయలో వాడే ఆవు పిండి, మెంతులు, వెల్లుల్లి మరియు పల్లి ఆయిల్ ఇవి కూడా మన డైజెషన్ని, జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే పచ్చడిలో వాడే కారము, పసుపు, ఆవుపిండి, వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. అంతేకాదండి, ఆవకాయలో విటమిన్ ఏ, సి మరియు కే లభిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, చర్మానికి మరియు ఎముకల బలానికి మంచివి. ఆవకాయ పచ్చడి లేకుండా సమ్మర్ ఏమాత్రం స్పెషల్గా అనిపించదు. అందుకనే ఇండియన్ కిచెన్లోని ఏమున్నా లేకున్నా పచ్చళ్ళు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇంట్లో కూరలు లేకున్నా, సడన్గా వండుకునే సమయం లేకున్నా, సడన్గా మనల్ని ఆకలి నుంచి ఆదుకునే ఈ పచ్చళ్ళే మరి. ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు, అమోఘమైన రుచిని కూడా అందిస్తాయి. సో ఎంత ఇష్టమైనా సరే కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఇందులో ఆయిల్ అలాగే కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండకి ఎక్కువ తినకపోవడమే మంచిది. అతిగా తింటే వేడి కూడా చేస్తుంది. ఈ సమ్మర్ అంతా మామిడికాయల మయం. ఎవరింట్లో చూసినా మ్యాక్సిమం మ్యాంగోస్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మ్యాంగో జ్యూస్ బాగా తీసుకుంటారు, ఇంట్లోనే ప్రిపేర్ చేసి. అలాగే మామిడికాయలు కూడా తింటూ ఉంటారు. అందుకే అంటారు మ్యాంగో ఈజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇట్ ఈజ్ ఎ వెరీ స్వీట్ అండ్ జ్యూసీ ఫ్రూట్. మ్యాంగోస్ మోస్ట్లీ గ్రో ఇన్ ద సమ్మర్ సీజన్. ద కలర్ ఆఫ్ మ్యాంగో ఈజ్ యూజువల్లీ ఎల్లో, ఆరెంజ్ ఆర్ గ్రీన్. అందుకే మనందరం కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని దేన్ని పిలుస్తాం? మనం మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటాం. అవును, ఇంతకు మా కొత్తగా ఆవకాయ పచ్చడి ప్రాసెస్ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మేము చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్లోని ఇప్పటివరకు ఆవకాయ పచ్చడి మీరు పెట్టుకోకపోతే మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఎందుకంటే మనం చేసే పచ్చడి టేస్ట్గా ఉండాలంటే ఈ టైంలోనే పెడితేనే టేస్టీగా ఉంటుంది. అందుకని మీరు కూడా వెంటనే కొత్త ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేయండి. అలాగే మేము ప్రిపేర్ చేసిన పచ్చడి ఎలాగుందో మాకు కామెంట్లో చెప్పండి. మేము ఎన్ని చేసినా ఎన్ని తీసినా పచ్చడి కలిపింది మాత్రం మా వారే కాబట్టి చెయ్యి అయితే మంట పుట్టుతుంది. సో క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. సో కొత్త ఆవకాయ పచ్చడి, మా వారు పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడి. సమ్మర్లో లేజినెస్ కూడా ఎక్కువైపోతుంది. అబ్బబ్బబ్బా, లేటుగా తినడము, లేటుగా పడుకోవడము, లేటుగా లేవడము, అస్సలు టైం సెన్స్ లేకుండా అయిపోతుంది. మినిమం నాకేనండి, ఎవరికో కాదు. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఇలానే చేస్తున్నారు? లేటుగా తినడం, లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం. కానీ ఇలా మాత్రం చేయకూడదు. ఇలాంటివన్నీ చేయడం వల్లే మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇంట్లో ఎవరు లేకుండా మనం మాత్రమే ఉంటే సైలెంట్గా వంట ప్రిపేర్ చేసుకొని తినేసి సైలెంట్గా పడుకుంటాం. అదే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ ముచ్చట ఈ ముచ్చట అవి ఇవి చెప్పి గాసిప్స్ ఎక్కువైపోయి టైం అనేది అసలు తెలియకుండానే గడిచిపోతుంది. అందువల్ల లేటుగా పడుకోవడము, లేటుగా తినడం, లేటుగా లేవడం అయిపోతుంది. అందువల్లే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ప్రజెంట్ ఎక్కువైపోతున్నాయి. పచ్చడి కలిపేసి ఒక 3 days పక్కన పెట్టి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఇలా గ్రేవీతోటి ముక్కలకంతా ఆయిల్ పట్టేసి చూస్తుంటేనే నోరూరిపోతుంది. మా కొత్త ఆవకాయ పచ్చడి ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.